హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రియాస్ తెలుగువారి వంటలు. ఈరోజు వీడియోలో సరికొత్తగా మైదా ఓవెన్ లేకుండా పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం రండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఎంతో ఈజీగా సూపర్ టేస్టీ చాక్లెట్ కేక్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాక్లెట్ కేక్ తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. చాక్లెట్ కేక్ కోసం బార్బన్ బిస్కెట్స్ ప్యాకెట్స్ నేను 4 తీసుకున్నానండి. ఒక పెద్ద చాక్లెట్ అమూల్ చాక్లెట్ తీసుకున్నాను. అమూల్కి బదులుగా మీరు డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే ఒక చెర్రీ జేమ్స్ కొన్ని డెకరేషన్ కోసం తీసుకోవాలి. ఇంకా మిల్కీ బార్ చాక్లెట్స్, షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన మిల్క్ తీసుకోవాలి. జేమ్స్ చాక్లెట్స్ తీసుకోవాలి. 10 రూపీస్ ప్యాకెట్ అయితే ఇన్ని వస్తాయండి. ఇవి సరిపోతాయి డెకరేషన్కి. బిస్కెట్స్ అన్నీ ఓపెన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేనైతే ఈ బిస్కెట్స్ తీసుకున్నానండి. వీటికి మధ్యలో క్రీమ్ వస్తుంది. ఇవి టేస్ట్ బాగుంటుంది. కేక్కి అయితే ఇది పర్ఫెక్ట్ అనమాట. అందుకోసమే ఈ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇవి 4 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. ఇలా తీసుకున్న బిస్కెట్స్ అన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న బిస్కెట్ పౌడర్ అంతా ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడర్, బేకింగ్ పౌడర్, షుగర్ పౌడర్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా అన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అంతా మిక్స్ అయిపోయింది కదా. ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పాలు వేసేయకూడదండి. ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ రావాలి. మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపండి. అలా అయితే బాగా వస్తుంది. ఇగో ఈ విధంగా రావాలి. కేక్ బ్యాటర్ అనేది తయారైపోయింది. గిన్నెకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. నేనైతే నెయ్యి రాస్తున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకే నేను మైదాతో డస్ట్ చేస్తున్నాను. ఇలా కొంచెం మైదా వేసుకుంటూ ఇలా చుట్టూ తిప్పి డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ అంతా ఇలా వేసేసుకోవాలి. ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్ మీద కుక్ చేసుకోవచ్చు. నా దగ్గర ఓవెన్ లేదు. నేను నార్మల్గా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని 30 to 45 మినిట్స్ కుక్ చేసుకున్నానండి కేక్ని. ఇప్పుడు చాక్లెట్ని కట్ చేసుకుందాం. చాక్లెట్ని కట్ చేసుకోవాలి. ముందుగా ఒక 3 పీసుల్ని కట్ చేసుకొని ఈ 3 పీసుల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. దాన్ని కేక్ మీద డెకరేట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు ఉన్నదాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకొని మరిగించుకోవాలి. మరుగుతున్న వాటర్ మీద ఈ చాక్లెట్ బౌల్ పెట్టుకొని చాక్లెట్ని ఇలా మెల్ట్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు చాక్లెట్ మెల్ట్ అవ్వకపోతే లైట్గా పాలు కానీ చిన్న వాటర్ కానీ వేస్తే మెల్ట్ అయిపోతుంది. ఈలోపు కేక్ కూడా బాగా కుక్ అయిపోయింది నాకు. ఇలా కుక్ అయిన కేక్ని పైన లేయర్ అంతా కట్ చేసి తీసేస్తున్నాను.
పైన లేయర్ అంతా కట్ చేసి తీసాక ఇప్పుడు మెల్ట్ అయిన చాక్లెట్ అంతా ఇలా ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. నేను ఇగో ఈ విధంగా వేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా చాక్లెట్ మెల్ట్ అయిన చాక్లెట్ని ఇలా వేసుకుంటూ డెకరేట్ చేసుకొని రావాలి. ఈ విధంగా చేశారంటే చాలా బాగా వస్తుంది. చాక్లెట్ అయితే చాలా సింపుల్గా ఈ కేక్ చేసేసుకోవచ్చండి. నాకైతే ఎక్కువ టైం పట్టలేదు, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే నేను చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది చాక్లెటు. ఈ మెల్ట్ అయిన చాక్లెట్ని అలా పైన డెకరేట్ చేసుకోండి. చివరగా ఒక కొంచెం చాక్లెట్ పీస్ ఎక్కువ వేసుకోండి మెల్ట్ అయిన చాక్లెట్ని. దానిపైన చెర్రీని పెట్టుకోండి. ఇలా చెర్రీని పెట్టుకున్నాక కలర్ జెమ్స్ ఉన్నాయి కదా, వాటిని మజ్జిగ కట్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకొని డెకరేట్ చేసుకోండి. కలర్ఫుల్గా కనిపిస్తుంది. నాకైతే ఇది చాలా బాగా వచ్చింది. మా పాపకైతే చాలా నచ్చిందండి. చాక్లెట్ కేక్ కదా, ఇంకా అస్సలు వదిలిపెట్టలేదు. ముందుగా మనం 3 పీసెస్ చాక్లెట్ని సపరేట్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అయితే మంచి డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా అలాగే చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాక్లెట్ కేక్ని అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ చాక్లెట్ కేక్ అనేది పిల్లలకి చాలా నచ్చుతుందండి. ముందుగా మనం మిల్కీ బార్ చాక్లెట్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ 2 పీసులని కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.